ఆపయా పెద్ద నరికేవాడిని చూసాం, చాలా నరికావు నువ్వు. ఇప్పుడు దాకా ఇప్పుడు వేసావు ఏమన్నా. నమస్కారం అండి, దిస్ ఇస్ #యు. ఈ రోజు చూస్తే పేరు నాని అరెస్ట్ అవడం ఖాయం అనిపిస్తుంది. గడిచిన 2 రోజులుగా మచిలీపట్నంలో జరుగుతున్న వివాదాలు దీనికి దారితీస్తుంది. మనం అబ్జర్వ్ చేసే ఈ రోజు జనసేన ఆవిర్భావ దినోత్సవం పాడేరులో జరుగుతుంటే ప్రతి నియోజకవర్గంలో వాళ్ళు వేడుకలు జరుపుకోవడం సర్వసాధారణం. జెండా దిమ్మని వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకుంటుంటే వైసీపీ వాళ్ళు వచ్చి ఎదుర్కోవటం అవసరమేమో దీంట్లో నాకు అర్థం కావట్లేదు. ఒక పార్టీ, ఆ పార్టీ గెలిచింది, 21 స్థానాలకు పోటీ చేస్తే 21 స్థానాలు గెలిచింది. ఈ రోజు వాళ్ళ ఆవిర్భావ దినోత్సవం జెండా ఎగరేసుకోవాలని ఏ పార్టీ అని అనుకుంటారు? కేవలం ఓడిపోయి కూర్చున్న వైసీపీకే ఇంత జవసత్వాలు ఉంటే గెలిచిన పార్టీకి ఎంత ఉంటుంది, ఉత్సాహం ఉప్పు ఎంత ఉంటుంది? ఈ రోజు అదే రకంగా చూసుకుంటే వైసీపీకి చెందిన బదర్ నానికి అట్ ద సేమ్ టైం జనసేన కార్యకర్తలకు మధ్యలో పెద్ద గొడవ అయింది. ఆల్రెడీ 2 రోజుల నుంచి నలుగుతున్న ఈ సమస్యలో ఈ జెండా దిమ్మని ఇక్కడ నిర్మించకూడదు అని చెప్పి అడ్డుకున్న విఠల్ని అరెస్ట్ చేస్తే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళిపోయి వెచ్చలవిడిగా పోలీసుల్ని హెచ్చరించే రీతికి మన పేరు నాని ఎదిగిపోయాడు. నోరు మూసు కూర్చోకుండా ఏ పార్టీకైనా ఉత్సాహం ఉంటుంది, వాళ్ళందరినీ అడ్డుకోకూడదు, 2 రోజులు సంబరాలు చేసుకున్న తర్వాత ఎవరి దారినాళ్ళు ఉంటారు అని చెప్పి ఆలోచించకుండా ఈరోజు రాష్ట్రంలో చిచ్చు లేపాలనుకుంటే పేరు నాని ఇంటి దగ్గర యాక్ట్ 30 అమల్లోకి వచ్చింది. అతని ఇంటికి ఎవరు లోపలికి వెళ్ళకూడదు, లోపల నాళ్ళు బయటకు రాకూడదు అని చెప్పి పోలీసులు ఆంక్షలు విధించారు. ఎందుకంటే ఈ రోజు మధ్యాహ్నం తర్వాత జనసేన పార్టీ వాళ్ళు ఆ జెండా దిమ్మ దగ్గర వాళ్ళు సెలబ్రేషన్స్ చేసుకుంటారు. ఈ జెండా దిమ్మ రామానాయుడు పేట దగ్గర, అంటే పేరు నాని ఇంటి దగ్గరలో ఉన్న రామానాయుడుపేటలో జరుగుతున్న విషయానికి పేరు నాని చెలరేగిపోతూ పోలీసుల పైన విచ్చలవిడిగా మాటలు తోటాలుగా వేసేశాడు. మనం అబ్జర్వ్ చేస్తే జస్ట్ పేరు నాని కాదు, ఇతనితో పాటు పెడన మచిలీపట్నం నియోజకవర్గం చెందిన నేతలందరూ కూడా ఒక రకంగా గుమ్మగోడి ఈ విషయంలో చాలా పెంట చేయడానికి ముందుకెళ్లారు. పేరు నాని సేమ్ అంబటి రాంబాబు లానే పోలీసుల పైన విచ్చలవిడితనంగా రెచ్చిపోయాడు. ఆల్రెడీ విఠల్ కి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు. పంపించినా కూడా ఈ రోజు నాకెందుకు ఈ సెక్షన్ 30 అమల్లో ఉంటుందని చెప్పి ఇంకా రచ్చ క్రియేట్ చేయడానికి పేరు నాని ట్రై చేస్తున్నాడు. నిన్న పేరు నాని పోలీస్ స్టేషన్కి వెళ్ళి చేసిన వీర విహంగాన్ని ఒక్కసారి ప్లే చేసి వినిపిస్తాను. ఈవెన్ పేరు కిట్టు కూడా ఉన్నాడు దాంట్లో. ఇదివరకటి రోజుల్లో పేరు నాని చెప్పాడు, రప్ప కన్ను కొడితే మనకి సాయంకాలంలో పని అయిపోయి పొద్దున్నే వెళ్ళి పరామర్శించాలి ఏం తెలియనట్టు అని. అరే చీకట్లా కన్ను కొడితే అయిపోవాలరా, నోరు తెరిచి రప్ప ఎన్నిసార్లు అంటారు? సిగ్గు శరం ఉండాలి మనకి, ఎన్నిసార్లు అంటారు? అది ఇక అదే పని. చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగల అసహ్యంగా ఏంటిది? అదే రీతిలో ఈ రోజు బందర్లో పేరు నాని చేస్తున్న హడావిడి చూస్తుంటే ఇది పెద్ద విషయానికే దారి తీసేటట్టుంది. రేపు మాకేం తెలియదు అనుకుని శుభ్రంగా వెళ్ళి పరామర్శించే బ్యాచ్ లో మొదట పేరు నాని ఉంటాడు కాబట్టి ఇతను అడ్డుకోవటం చాలా ఇంపార్టెంట్. ఇతను ఎక్కడా లొంగకపోతే పోలీసులు అరెస్ట్ చేసినా చేయొచ్చు. కేసులు కడతారా? కట్టుకోండి, మేము రెడీగానే ఉన్నాం, ఏదైనా తెలుసుకోవడానికి సిద్ధంగానే ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టినాడు, కేసులు అయితే లెక్క చేయడానికి చెప్తూ సెలవు తీసుకో. మళ్ళీ చూడండి, లేకుండా పొలిటికల్ గా ప్రమోషన్ వస్తాకి, గొడవలు అవడానికి, లాండర్ ఫెయిల్ అవడానికి ఎవరిచ్చారు? కేసులు కడతారా? కట్టుకోండి, మేము రెడీగానే ఉన్నాం, ఏదైనా తెలుసుకోవడానికి సిద్ధంగానే ఉన్నాం. ఇది నిన్న రాత్రి పోలీస్ స్టేషన్ దగ్గర విఠల్ని బయటికి తీసుకురావాలన్న తాపత్రయంలో పేరు నాని కేసులు కడతారా? కట్టుకోండి, రాజకీయ ప్రయోజనాల కోసం మీరు ఇంత దూరం వెళ్తుంటే ఇది మంచిది కాదు అని హితోబలుకుదామని ప్రయత్నించాడు. పేరు నాని అసలు రభస చేసింది ఇక్కడ వైసీపీ వాళ్ళు. జనసేన వాళ్ళ రభస నాకు ఎక్కడ అనిపించట్లేదు. ఎందుకంటే యాజ్ నాన్ లుక్కర్ వెన్ ఐఎమ్ లుకింగ్ ఇన్ టు ఇట్, ఒక జాతి పార్టీ జెండా దిమ్మని కట్టుకుందామని వాళ్ళు ప్రయత్నిస్తుంటే దాన్ని కూడా అడ్డుకొని ఒక పెద్ద సమస్యలాగా చిత్రీకరించి గొడవలు రేపడమే ఈ రాష్ట్రంలో చాలా ఇంపార్టెంట్. మొన్న మాకు సంబరాలు వీళ్ళందరికీ ఎందుకు అని చెప్పి ఓర్వలేక చేస్తున్న వేషాల్లా కనిపిస్తున్నాయి. అక్కడికి పేరుని కిట్టు వైసీపీ వాళ్ళు ఎన్ని కేసులు పెట్టుకున్నా ఎదుర్కొంటారంట. నువ్వు చాలు ఈ పార్టీని భ్రష్టు పట్టించడానికి కిట్టు, పేరు నాని కన్నా కొంత మర్యాద ఉంది, నువ్వు చాలు. ఈ రోజు ఈ మాటలంటే ఒక రాజకీయవేత్త దేనికి ఒదగడు, లొంగడు, దేనికి భయపడ్డట్టే రేపు జనాలు నిన్ను నమ్మి ఓట్లేస్తారు నువ్వు పొలిటీషియన్ గా వస్తే. ఈ రోజు పొద్దున పేరు నాని ఇంటి దగ్గర ఇప్పుడు జరుగుతున్న సన్నివేశాలు మీకు ఒకసారి ప్లే చేస్తున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తారా, బీప్ కూడా పడింది. పేరు నాని బూతులు కూడా మాట్లాడతాడు ఈరోజు చివరికి పోలీసుల పైన. చూడండి,
అంతా తొలగొడదు మీరు నా ఇంటికి వచ్చి పెట్టి తోస్తావా ఎంత వస్తావు సార్ ఏమన్నా తొలగొడదు మీరు మీరు నోరు మా ఇక్కడ ఏం కొట్టదు ఏమన్నా మీ ఇష్టం వచ్చినట్టు సలహా ఇద్దామంటే కుదరదు నేను చెప్పాను నీ ఇష్టం 30 ఉండదు చూశారు కదా, అడ్డుకుంటున్న పోలీసులు యాక్ట్ 30 అమల్లో ఉంది, మీ ఇంటికి ఎవరు రాకూడదంటే నువ్వు మా ఇంటికి ఎవరు వచ్చినా కూడా తోయకూడదు, నోట్తో చెప్పాలంటే నోట్తో చెప్తే విన్నప్పుడే చేతికి పని చెప్తారు పోలీసులు. అలాంటి పోలీసుల పైన కూడా రెచ్చిపోయి వీరంగం వేస్తున్న పేరుని నానిని చూసిన తర్వాత ఈ రోజు ఇతను ఉత్సాహం చూస్తుంటే ఖచ్చితంగా అరెస్ట్ కి చిహ్నాలు కనిపిస్తున్నాయి. ఎక్కడ కూడా పోలీసులు ఇచ్చిన ఆంక్షలకి వాళ్ళు లొంగకపోతే పేరుని నాని ఈ రోజు మచిలీపట్నంలో క్రియేట్ చేద్దాం అనుకుంటున్న ఈ సో కాల్డ్ రక్కస్ పోలీసులు డెఫినెట్లీ సహించరు. పేరుని నాని మళ్ళీ స్టేషన్ బెయిల్ తీసుకుని బయటకు వస్తాడా లేకపోతే అరెస్ట్ అయ్యి ఎన్ని రోజులు ఉంటాడో ఎవరికి తెలియదు. ఎక్కడా కూడా మేము తగ్గం. మీరు అబ్జర్వ్ చేస్తే పోలీసుల పైన తోసుకుంటూ వెళ్ళిపోయి పోలీసుల్ని అంటున్న పేరుని నాని. ఇలా మాట్లాడతావా ఒక పొలిటీషియన్ అండి పేరుని నాని? తెలీదా నీకు ఎలా మాట్లాడాలో? అసలు ఈ తప్పు అంతా జరిగింది చంద్రబాబు నాయుడు గారు మంచితనం వల్లండి. ఫ్రాంక్లీ స్పీకింగ్, బియ్యం గోడౌన్లో పెట్టుకున్నప్పుడు ఇతని పైన కేసు పడేసి తొక్కకుండా మహిళ వాళ్ళ వైఫ్ వాళ్ళ పేరు మీద గోడౌన్ ఉందని చెప్పి కామ్గా కూర్చున్నారు. దానికి పేరుని నాని కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా మంచైన మహిళల పైకి రారు అని చెప్పి సిఫార్సు ఇచ్చి నోరు ముసుగు కూర్చోకుండా ఈరోజు రెచ్చిపోయి ఒక జెండా దిమ్మ ఇష్యూని రాష్ట్రంలో పెద్ద ఇష్యూ కింద చిత్రీకరించి ఏదో అలజడి లేపాలని ప్రయత్నిస్తున్న ఈ బ్యాచ్ని మీరు ఎలా చూస్తారు? అండ్ ఈరోజు పేరుని నాని అరెస్ట్ అయితే వైసీపీలో మాట్లాడే గొంతుకులు ఎవరున్నాయి? ఇంకా ఈ పేరుని నాని వెనకమాల అంబటి జగన్ వీళ్ళందరూ వస్తారా లేకపోతే ఒంటరిగా వదిలేస్తారా? దట్స్ ఆల్ ఫర్ నౌ. ఇవన్నీ ఖచ్చితంగా కమెంట్స్లో బల్లగుద్ది రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.